ఫ్రెండ్స్ అలర్ట్ మోషన్‌లో ఒక అప్డేట్ వెర్షన్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ వెర్షన్ టెలిగ్రామ్‌లో పెట్టాను. వీలుంటే చెక్ చేసుకోండి. మీకు హెల్ప్ అవ్వచ్చు. ఇంకోటి ఈరోజు వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఇంకోటి మీకు 4K సీసీ ఎఫెక్ట్ కూడా ఒకటి ఇస్తాను. మీకు హెల్ప్ అవ్వచ్చు. ఒకసారి ఈ వీడియో ఏదైతే ఉందో ఇది చూద్దాం. మీకు నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఆ ఎవరు మాత్రం ఏం చేస్తారులే బేసిక్ గా కళ్ళు అలాంటివి అబ్బు చాలా డేంజరస్ సైజ్ మూల కళ్ళే ఇలా గుండె గిల్లే ఎలా కొంటే నవ్వే ఇలా. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఒకటైతే నార్మల్‌గా ఉంటది. ఇంకోటి దానికి సీసీ ఎఫెక్ట్ యాడ్ చేసింది ఉంటది. నాకు బాగా నచ్చింది సీసీ ఎఫెక్ట్‌ది. మీకు హెల్ప్ అవ్వచ్చు. ఆ సీసీ ఎఫెక్ట్ యానిమేషనే నేను ఇన్‌స్టాలో కూడా పెట్టాను. ఓకే. ఇంతకుముందు చాలా సార్లు ఇచ్చాను. కానీ ఇది కొంచెం బెటర్‌గానే ఉంటది. వీలుంటే ట్రై చేయండి. మీకు హెల్ప్ అవ్వచ్చు. ఓకేనా? ఫస్ట్ అయితే కొన్ని విషయాలు చెప్తాను. మీకు డిస్క్రిప్షన్‌లో ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను. ఇంకోటి వీడియో అయితే ఇచ్చాను. ఒకవేళ మీ వీడియోలో యూజ్ చేద్దామంటే అది యూజ్ చేయండి. లేకపోతే మీరు అంటే సంథింగ్ మీ సొంతంగా వీడియో ఎడిటింగ్ చేస్తుంటే వాళ్ళ వీడియోనే యూజ్ చేయండి. ఓకే. కానీ వీడియో మొత్తం చూడండి. ఓకేనా? అలర్ట్ మోషన్ లేకపోతే చెప్పాను కదా! టెలిగ్రామ్‌లో ఎళ్ళండి మీకు దొరుకుతుంది అక్కడ. ఓకేనా? కొన్ని విషయాలు చెప్తాను. మీకు బేసిక్ చాలా హెల్ప్ అవ్వచ్చు. కాబట్టి చూడండి. ఓకేనా? ఫస్ట్ అయితే నేను ఒక వీడియో అయితే యాడ్ చేస్తాను నేను. నా దగ్గర ఉంది ఆ వీడియో. నేను ఇది ఇన్‌స్టాగ్రామ్ నుంచి తీసుకున్నాను. ఈ వీడియోని లాంగ్ ప్రెస్ చేసి డౌన్‌లో తీసుకొస్తున్నా. లాంగ్ ప్రెస్ చేయండి. కిందికి తీసుకురండి. ఓకే. తీసుకొచ్చిన తర్వాత ఇలా కనిపిస్తది. ఫస్ట్ అయితే దీన్ని రొటేట్ చేద్దాం. ఒకవేళ మీరు ఫోటో యాడ్ చేసినా కూడా నో ప్రాబ్లమ్. ఓకే. ఈ స్టార్టింగ్‌లో కొంచెం కట్ చేస్తా ఎక్స్ట్రా పార్ట్ అనేది. దీంట్లో సౌండ్ ఉంది కదా! దాన్ని మ్యూట్‌లో పెట్టేసిన. ఓకే. ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ అనేది ఈ డైలాగ్ ఎక్కడి వరకైతే ఉందో అది చూసుకుంటా నేను. క్లియర్ అయిపోతది. 5 సెకండ్, 10 మిల్లీ సెకండ్ వరకు ఉంది ఈ డైలాగ్ కాబట్టి అంతవరకైతే పెట్టేసిన. ఎక్స్ట్రా పార్ట్ అయితే రైట్ సైడ్ కట్ చేసేసిన. ఓకే. చూడండి ఇప్పుడు క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుంది. కొంచెం సైజ్ తక్కువ చేద్దాం. ఓకే. నైస్. ఓకే. డైలాగ్ అయితే పైన పెట్టేసిన నేను. ఈ డైలాగ్‌కి ఏం ఎక్కువ ఇది ఉండదు. చెప్పడం మర్చిపోయాను. డిస్క్రిప్షన్‌లో ఫాంట్ లింక్ ఇచ్చాను. ఫాంట్ మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. సెపరేట్ ఏదైనా ఒక ఫోల్డర్‌లో పెట్టుకోండి. ఫోల్డర్‌లో పెట్టిన తర్వాత అలర్ట్ మోషన్‌లో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి వ్యూ ఆల్‌లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటది. ఇక్కడ నుంచి యాడ్ చేసుకోండి. ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసి ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విషయాలన్నీ మీరు ఫస్టే చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మిస్సింగ్ వస్తది. మీకు ప్రాబ్లమ్ అయితది. కాబట్టి ఫస్టే చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇక్కడ ఈ డైలాగ్ వదిలేసి ఇక్కడ మనకైతే ఒక ఫోటో అయితే ఉంది. ఓకే. ఈ ఫోటోకి యానిమేషన్ కూడా ఉంది. ఓకే. ఈ ఫోటోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోకున్న ఎఫెక్ట్ అయితే కాపీ చేద్దాం మనం. ఓకే. ఈ ఫోటోకున్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసి ఫోటో డిలీట్ చేద్దాం. ఫస్ట్ అయితే కొన్ని బీట్ మార్క్ అయితే రిమూవ్ అయిపోయింది. ఎక్కడి నుంచి లిరిక్స్ ఉంది, ఎక్కడి వరకైతే ఉందో అంత మాత్రమే పెట్టండి. ఎలా అంటే ఇప్పుడు ఈ వీడియో తర్వాత డైలాగ్ అయిపోయిన తర్వాత సాంగ్ వస్తది. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి నేనేం చెప్తానంటే ఫస్ట్ అయితే ఒక ఫోటో తీసుకుంటా. ఒకవేళ మీ ఫోటో ఉండొచ్చు, వీడియో ఉండొచ్చు. కొంచెం బెటర్ క్వాలిటీలో ఉండేలాగా ట్రై చేసుకోండి. మీకు వీమేక్ అనే యాప్ తెలుసు. దీంట్లో మీరు ఫోటో అయినా ఎన్హాన్స్ చేసుకోవచ్చు, వీడియో అయినా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. మీకు హెల్ప్ అవ్వచ్చు కాబట్టి తీసుకోండి. నేను ఇంతకుముందు ఒక 2, 3 ఫోటోస్ ఎన్హాన్స్ చేసిన. వీమేక్ యాప్ కూడా టెలిగ్రామ్‌లోనే ఉంది. చెక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి డౌన్‌లో తీసుకొచ్చిన ఎక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి యాడ్ చేసి ఇక్కడి వరకు యాడ్ చేస్తున్నా. ఓకే. అంటే ఈ మధ్య మాత్రమే యాడ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి వేరే ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఈ ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంది కదా! దాన్ని తీసుకుంటా. అయితే మనకు ఆ ఫోటో అనేది జూమ్ అయిపోతది. దాని తర్వాత ఈ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఈ పైన ప్లస్ సెకన్ పేస్ట్ స్టైల్ చేసేయండి. ఇంత డీటెయిల్‌గా ఎందుకు చెప్తున్నానంటే నాకు ఒక 3, 4 డేస్ నుంచి ఒక కామెంట్ అయితే కామన్‌గా వస్తుంది. ఆ సబ్‌స్క్రైబర్‌ని ఉద్దేశించి కొంచెం డీటెయిల్‌గానే ఈ వీడియో చేద్దామని అనుకోని చేస్తున్నా. ఓకేనా? ఒక 2 ఫోటోస్ చెప్తా. మిగతాది మీరు ఆటోమేటిక్‌గా చేసుకుంటారు. ఓకేనా? ఇలాగైతే సెట్ అయిపోయింది ఇది. ఓకే. ఇప్పుడు చూడండి ఈ యానిమేషన్ యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చేస్తది. ఓకే. మీ ఫోటో కూడా ఒకవేళ సరిగ్గా సెట్ కాకపోతే కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇలా వచ్చినా కూడా మీ ఫింగర్ ఉంటది కదా! దాంతోటి ఇలా తీసుకురండి. ఓకేనా? ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? ఫస్ట్ అయితే ఫోటో చేశారు కాబట్టి దీన్నే డూప్లికేట్ చేసేయండి ఈ ఫోటోని. డూప్లికేట్ చేసి ఈ ఫోటోని మీ ఫింగర్ తోటి లాంగ్ ప్రెస్ చేసి ఇలాగైతే ముందుకు తీసుకురండి. తీసుకొచ్చి ఇంకో బీట్ మార్కర్ వచ్చి దీన్ని పైన తీసుకోండి.
ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసి ఇప్పుడు ఏం లేదు, ఈ ఫోటోని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు వేరే ఫోటోతోటి చేంజ్ చేసుకోవచ్చు. నేను చేంజ్ చేస్తా, ఈ ఫోటోతోటి చేంజ్ చేస్తున్నాను. ఇలా సింపుల్ ప్రాసెస్. లిరికల్ ప్లేస్ అనేది చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోవచ్చు మీరు, పెద్ద ఇబ్బంది ఏముండదు. ఇలాగే మీరు ప్రతి ఒక్క ఫోటో చేంజ్ చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ మీకు ఒక సిసి ఎఫెక్ట్ ఇస్తా అని చెప్పాను కదా, మొత్తం 7 లేయర్స్ అయితే ఉన్నాయి. ఇవి రెక్టాంగిల్ది మొత్తం, అందులో యానిమేషన్ అన్నీ ఉన్నాయి కాబట్టి పైనాపిల్ సెకండ్ కాపీ లేయర్ చేద్దాం. ఈ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి మనం ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఓపెన్ చేసి స్టార్టింగ్లోనే పేస్ట్ చేయండి, మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. బిఫోర్ ఆఫ్టర్ తెలుస్తుంది అంతే. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.